విజయ్ కులం గురించి చాలామంది ఎతుకుతున్నారట. మతం అయితే అతను క్రిస్టియన్ అనేది తెలిసిందే. జోసెఫ్ విజయ్ అన్నటువంటిది విజయ్ దళితుడని, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వారని, లేదు మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని చెప్తున్నటువంటి వేళ తమిళనాడుకి సంబంధించినటువంటి విజయ్కి గురించిన అవగాహన ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, విజయ్ తండ్రి చంద్రశేఖర్ బెల్లలార్ పిళ్ళై కులానికి చెందినవాడు. అంటే క్షత్రియ సామాజిక వర్గం అన్నమాట. ల్యాండ్లార్డ్స్ సంబంధించినటువంటి క్షత్రియ కమ్యూనిటీ. తల్లి పక్కా హిందూ, ఆమె కులం ఎక్కడా కూడా ఎవరికి తెలియదు. అయితే ఆమె ఓసీనే అన్నటువంటిదే చెప్తారన్నమాట. విజయ్ అయితే తనకు కులం లేదు మతం లేదు అన్నటువంటి సినిమా డైలాగ్స్ అయితే చెప్తారు. విజయ్ జోసెఫ్ వాస్తవంగా ఏది క్రిస్టియన్నే కానీ రోమన్ క్యాథలిక్. చాలామంది క్రైస్తవులు ప్రొటెస్టెంట్ క్యాథలిక్ క్రిస్టియన్ అనుకుంటున్నారు. ఆయన రోమన్ క్యాథలిక్. ప్రొటెస్టెంట్ల ప్రకారం రోమన్ క్యాథలిక్లు విగ్రహారాధకులు కనుక వాళ్ళు నరకానికి పోతారని చెప్తుంటారు. కాబట్టి విజయ్కి సంబంధించినటువంటి ఈ సమాచారం కూడా ఇప్పుడు స్పష్టత వస్తుంది.